హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మా యోగా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరువన్నామలై వెళ్ళామండి. యాక్చువల్‌గా అయితే తిరువన్నామలై అర్లీగా వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమము అన్నీ చూడాలనే ఉద్దేశంతో 12కే బయలుదేరాము. కానీ ఆ డ్రైవర్ తోలి ఈవినింగ్ 5కో అక్కడికి రీచ్ అయ్యేటట్టు చేశాడు. సో, ఇన్ టైమ్‌లో రీచ్ అవ్వలేకపోయాము. సో, స్వామి దర్శనానికి డైరెక్ట్‌గా ఎక్కడో ఆపేసాడు. అక్కడి నుంచి షేర్ ఆటోలాగా పట్టుకొని గుడి దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా. లోపల దర్శనానికి ₹50 టికెట్ తీసుకొని వెళ్ళాం. క్రౌడ్ ఉన్నారు సర్వదర్శనంలో. కానీ ₹50 అయితే కంఫర్ట్ అనమాట. ఇబ్బంది ఏం లేదు. హార్డ్‌లీ హాఫ్ అన్ అవర్‌లో బయట వచ్చేసాము. యాక్చువల్‌గా అయితే లోపల 1 అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఏసారనమాట. సో, అక్కడ స్వామికి అభిషేకం జరుగుతుంది. ఏదో జరుగుతోంది లోపల గుడిలో. సో, అలంకరణ, శుద్ధి అవన్నీ చేస్తా ఉన్నారు. మనకైతే తమిళ్ రాదు. నాకసలు ఎవరిని అడగాలని కూడా తెలీదు. సో, లోపలంతా లైటింగ్ ఇలా ఉంది. అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యం అన్నీ అయిన తర్వాత దర్శనానికి వదిలేశారు. పెద్ద తోపులాట ఏం లేదు. వీకెండ్ వెళ్ళాము. సాటర్డే వెళ్ళాము. జనరల్‌గా సాటర్డే అయితే జనాలు ఎక్కువ ఉంటారంట. కానీ మా లక్ ఆ రోజు అంత క్రౌడ్ ఉన్నా కూడా ఓకే. నాట్ బ్యాడ్ వెళ్ళిపోయాము. ఈ భవానీ మాలలేస్తారు కదా! భవానీ కాదు, మేలుముత్తూరు అమ్మవారు ఉంటారు కదా! అమ్మవారి మాలలేసిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. అది అంటే వేలూరు దగ్గర ఉంటుంది గుడి, అమ్మవారి గుడి. సో, ఆ గుడికొచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో, ఇలా అభిషేకం ఏదో జరుగుతోంది. ఇక్కడ ఏ స్వామి కూడా తెలీదు, నాకంత ఐడియా లేదండి. సో, అక్కడ అభిషేకం జరుగుతుంది. అలంకరణ జరుగుతుంది. ఇంకా మా వాళ్ళంతా దర్శనం చేసుకొని లోపల అమ్మవారికి వడిబియ్యం అంతా ఇచ్చేసి స్వామివారి దర్శనం అయిపోయింది. వడిబియ్యం ఇస్తా ఉన్నాం అమ్మవారికి. అది కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి. అది అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేస్తున్నంత సేపు మేము క్యూ లైన్‌లో లలితా సహస్రనామం చదివామండి. నా లైఫ్‌లో ఫస్ట్ టైం అలా చదవడం. నా బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. నాన్ స్టాప్‌గా చదివేసి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారికి వడిబియ్యం ఇచ్చేసి ఇంక బయటొచ్చేసి మా వాళ్ళంతా జ్ఞాపకం కోసం ఫోటోస్ దిగాము. అంతేగాని స్టైల్ కోసం కాదండి. గుర్తుగా ఉంటుందన్నట్టు ఫోటోస్ కూడా దిగేసాము. మనకున్న పంచభూతాల లింగాలు అగ్నిలింగం ఒకటనమాట. వాయులింగం కాళహస్తిలో ఉంటుంది. ఇంకా ఆకాశలింగము, జలలింగము ఇవన్నీ పంచభూతాల లింగాలు ఉంటాయి. సో, మేమైతే ఇప్పుడు 2 చూసాను నేను. ఒకటి వాయులింగము కాళహస్తి, వెరీ నియర్ టు తిరుపతి. తర్వాత ఈ గుడి అన్నమాట. అరుణాచలం ఈ 5th టైం అండి నేను వెళ్ళడము. సో, వెళ్ళిన ప్రతిసారి దర్శనము, గిరివలయం 2 చేసుకొని, స్వామివారిని దర్శనం చేసుకొని, గిరివలయం చేసుకొని వస్తామన్నమాట. స్వామి పిలుపు లేనిదే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊరికి వెళ్ళలేమండి. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 2012 నుంచి చాలామంది పిలుస్తున్నారు. కానీ నేను ఎక్కడుందో ఎలా పోవాలో కూడా నాకు తెలియదు. ఎప్పుడు నెగ్లెక్ట్ చేసేదాన్ని. కానీ ఆయన పిలుపు ఉంది కాబట్టి, ఆయన కృప మన మీద ఉంటే తప్ప మనం ఆ గుడికి వెళ్ళలేము, దర్శనం చేసుకోలేము. ఇక్కడ మా వాళ్ళంతా కూర్చొని దర్శనాలు అయిపోయిన తర్వాత ప్రసాదాలు తెచ్చుకొని తింటున్నారు. కొంతమంది అయితే లలిత ఇంకా పారాయణం చేస్తున్నారు. లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నారండి. లలితా సహస్రనామం ఎంత నోటికి వచ్చినా ఎప్పుడు బుక్కు చూసే చదవాలన్నమాట. ఏ చిన్న తప్పు పొరలకుండా. ఎందుకంటే చిన్న చిన్న డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటండి. ఎంత కాన్ఫిడెంట్ పెట్టుకోకుండా బుక్ చూసే చదవడానికి ప్రయత్నించాలన్నమాట. లలితా సహస్రనామం నాకు చాలా 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 ఇష్టము. ప్రతి ఫ్రైడే చదువుతాను నేను. సో, ఇలా అన్నమాట. లోపల గుడిలో ఇవంతా చూసేసుకొని ప్రసాదాలు తినేసి బయటొచ్చేసి నడక స్టార్ట్ చేశాము. నడక స్టార్ట్ చేసి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాలనుకున్నాం కానీ 7:00కి క్లోజ్ చేస్తారంట. ఆ విషయం మాకు తెలీదు. సో, అక్కడికెళ్ళేసరికి అప్పటికే క్లోజ్ అయిపోయింది. అంటే మా గ్యాంగ్ చాలామంది వెళ్ళాం కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసి స్టార్ట్ చేయడము ఇవంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. దానికి తోడు డ్రైవర్ మాకు లేట్ చేశాడులేండి. సో, అదో పెద్ద మైనస్ అయింది మాకు. సో, ఇక్కడ జీవ సమాధి అయ్యారంటే ఒక సిద్ధులు. సో, అది గురించి కూడా మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడ అన్నమాట. ఇట్లా మా వాళ్ళంతా ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి బయటపడిపోయినాము. నడక స్టార్ట్ చేసాము. ఇలా ఫొటోస్ కోసం దిగుతూ ఉన్నారు. గోపురం అంతా రావాలనే ఉద్దేశంతో ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఫొటోస్ దిగుదామని అక్కడ చూస్తూ ఉన్నారు. అదైన తర్వాత స్లోగా నడక స్టార్ట్ చేస్తాము. నడకలో ఎప్పుడు కూడా అరుణాచల శివ, అరుణాచల శివ అనే ఆ పంచాక్షరి మన నాలుక మీద ఉండాలండి. అమ్మలక్కలతో కూర్చొని మాటలు చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబ సమస్యలు, వీళ్ళ కుటుంబ సమస్యలు చెప్పుకోవడం కంటే స్వామి యొక్క ఆ పంచాక్షరి ఎప్పుడు మన నాలుక మీద ఉండాలని నడిచే అంత దూరము. సో, ఇక్కడైతే చాలా లింగాలు ఉంటాయండి. అగ్నిలింగము, ఇంద్రలింగము, తర్వాత నైరుతి లింగము, వాయులింగము, వరుణలింగము, ఇంకా మధ్యలో మనకి చంద్రలింగము, సూర్యలింగము, కుబేరలింగము ఇవన్నీ వస్తాయి. లాస్ట్ వచ్చి ఈశాన్య లింగం అండి. మధ్యలో మనకు రూట్ మ్యాప్ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చి దిష్టి తీస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. నవగ్రహాలు ప్రదక్షిణ చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా వస్తుందండి. అంటే ఏ లింగానికి ఎంత డిస్టెన్స్ ఉంది, మనం ఇంకా ఎగ్జిట్ అవ్వడానికి అంటే ఈశాన్య లింగం చేరడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అన్నట్టు మనకు ప్రతి చోట ఇది ఉంటుందన్నమాట. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. లోపల నేను ఆల్రెడీ చూశాను. చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మెడిటేషన్ అట్లా చేసుకోవడానికి. నేను ఆల్రెడీ చూశాను. ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళు మా బ్యాచ్లో మిస్ అయ్యారు. రోడ్డుకి పక్క ఆ పక్క చూడండి ఈ జింకలు ఇలా వచ్చేసాయి రోడ్డు మీద. అంటే కంచె వేసి ఉన్నారులేండి, రోడ్డు మీదకి రాలేదు, కంచె లోపలే ఉన్నాయి. అవి చూస్తూ ఫొటోస్ దిగాము. చుట్టూ షాపింగ్ కూడా ఉంటుంది. అక్కడ చిన్న రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఆంధ్ర భవన్ ఉంటే అక్కడ టిఫిన్స్ తీసేసి బయలుదేరేస్తామన్నమాట. సో, ఎంత మనము ఫాస్ట్ నడిచినా నడచకపోయినా 4 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చండి. ఎంత స్లోగా నడిచినా 4 అవర్స్లో ఫినిష్ చేసేయచ్చు గిరివలయం అనేది.
ఇదో ఇలా అనమాట రూట్ మ్యాప్ ఉంటుంది మనకు, అక్కడక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఇబ్బంది ఏమి ఉండదు, భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, చిన్న చిన్న షాపింగ్లు ఉంటాయి, చుట్టూ జనాలు ఉంటారు. ఎలాంటి టైంలో అయినా, వీకెండ్ అయినా నార్మల్ డేస్లో అయినా ఎప్పుడు జనాలు ఉంటారు. భయపడాల్సిన పని ఏమి లేదు. అన్ని లింగాల దగ్గర మేము దండం పెట్టుకుంటూ దర్శనం చేసుకుంటూ దీపం వెలిగిస్తూ, నేతి దీపాలు వెలిగిస్తూ వెళ్ళామండి. ప్రతి చోట వెలిగించాము, ప్రతి చోట స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాము. ఎక్కడ మేము మాటలు చెప్పుకుంటూ కబుర్లు ఆడుకుంటలేదు. బ్యాచెస్ వైడ్ డివైడ్ అయిపోయారు అనమాట. అంటే ఎవరి బాడీ స్పీడ్ నడిచే వాళ్ళు ముందు వెళ్తున్నారు, కొంచెం స్లోగా నడిచే వాళ్ళు వెనక వస్తున్నారు, అట్లా అందరం డివైడ్ అయిపోయాము. కానీ ఫైనల్గా మేము కలిసింది ఒక చోట, అది మోక్ష మార్గం దగ్గర అందరం వెయిట్ చేసి అక్కడ ఉన్నాము. అది కూడా షార్ట్ వీడియో మీకు పోస్ట్ చేశాను. సో మోక్ష మార్గం కూడా దూరామన్నమాట మేము. అది అయిపోయిన తర్వాత ఈశాన్యలింగంకి వచ్చేసాము. ఈశాన్యలింగం అయిపోతానే అక్కడికి మాకు వెహికల్ వచ్చేసింది. అక్కడే వెహికల్ ఎక్కేసి ఇంక రిటర్న్ అయిపోయామన్నమాట. ఎవరికైనా వీలుంటే కాదు, స్వామి పిలుపు ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము. దర్శనం చేసుకోండి. స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అద్భుతము. మాకైతే చాలా 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 బాగా నచ్చింది. చెప్పాను కదా డ్రైవర్ మమ్మల్ని మిస్లీడ్ చేశారని. సో అక్కడ నుంచి మళ్ళీ షేర్ ఆటోలో వెళ్తున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.